రాముడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం లక్ష్మీదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి అనే పేరుతో జన్మించింది. శ్రీనివాసుడు వెంకటకొండపై వచ్చిన తరువాత వకులాదేవి పెంపకంలో ఉన్న శ్రీనివాసుని చూసి పద్మావతి ప్రేమించి దైవ సంకల్పం పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా వివాహం చేసుకొని శ్రీనివాసుడు పద్మావతి తిరుమల కొండపై స్థిరపడిన తరువాత వైకుంఠాన్ని విడిచి వచ్చిన లక్ష్మీదేవికి స్వామివారిని కలిసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో స్వామి తన పక్కన మరొక స్త్రీ అయిన పద్మావతితో ఉండడం చూసి లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహానికి లోనై, నన్ను విడిచి మరొక స్త్రీని భార్యగా స్వీకరించినందుకు మీరు మరియు పద్మావతి శిలలుగా మారాలి అని శపించింది. అందుకే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంత ప్రాధాన్యత ఉందో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. తరువాత లక్ష్మీదేవి తన కోపం వల్ల ఇచ్చిన శాపానికి పశ్చాత్తాపపడి తను తిరిగి స్వామివారి హృదయంలో స్థానాన్ని సంపాదించడానికై ఉత్తర భారతదేశంలో ఒక పరమ భక్తురాలు అయిన బీబీ నాంచారమ్మగా మానవ రూపంలో జన్మించి భక్తితో స్వామిని ఆరాధించింది.